నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. చాలా రోజుల తర్వాత విలక్షణ నటుడుగా చెప్పుకునే మోహన్ బాబు ఇప్పుడు విలన్ పాత్రలో మరీ ముఖ్యంగా ప్యారడైజ్ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతూ ఉన్నారు. సో ఎప్పుడైతే మోహన్ బాబు యాక్షన్ని చూద్దామని గత కొంతకాలంగా వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా, అంటే ఆయన ఏమి యాక్టింగ్ పూర్తిగా మానలా, మధ్య మధ్యలో ఏదో సినిమాలో కనిపిస్తూనే ఉన్నారు, కానీ ఇప్పుడు పెద్ద ఎత్తున లీడ్ రోల్లోకి రావటం, మరోవైపు గత కొంతకాలంగా ఆయన సొంత కొడుకుల సినిమాల్లో మాత్రమే నటిస్తున్నటువంటి మోహన్ బాబు ఇప్పుడు ఇతర దర్శకులు ఇతర స్టోరీల్లో కూడా కొంత కీలకమైనటువంటి ముఖ్య పాత్రలో వస్తుండడాన్ని ఎట్లా చూడాలి, ఇప్పుడు ఎందుకు ఈ ప్యారడైజ్ సినిమాలో మోహన్ బాబు విలన్ పాత్ర ఎంచుకోవడానికి ఏంటి, మరోవైపు రెట్రో లుక్ కొత్త లుక్ లో కనిపిస్తున్నారు. సో నిజంగానే మోహన్ బాబుని ఈ లుక్ లో చూసినటువంటి తెలుగు ప్రేక్షకులందరూ కూడా నిజంగా సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నటువంటి నేపథ్యంలో అసలు ఈయన ప్యారడైజ్ సినిమాలో ఎందుకు తెరంగేట్రం మళ్ళీ చేయాల్సి వచ్చింది, రీజన్స్ ఏంటి మాట్లాడదాం. మనతో పాటు ఫిలిం క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు జాయిన్ అవుతున్నారు, డిస్కస్ చేద్దాం. విజ్ఞాన్ గారు నమస్తే. ఏంటి మోహన్ బాబు గారు కొత్తగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు, ఆ లుక్ చూస్తుంటేనే నాకేదో అంటే రెట్రో లుక్, గతంలో పుష్పలో ఎట్లయితే అల్లు అర్జున్ ఆ విధంగానే నాకైతే కనిపిస్తుంది. ఎందుకు ఆ లుక్, ఆ స్టైల్ ఏంటి, అసలు డిఫరెంట్ గా తెర మీదకి రావడానికి రీజన్స్ ఏంటి? ఫస్ట్ బయట ఉన్న అపోహలు మానాలి. ఏంటంటే మోహన్ బాబు గారు వాళ్ళ సొంత బ్యానర్ లో సినిమాలే చేస్తారు, అది ప్రచారం జరుగుతుంది టాలీవుడ్ లో. ఆయన నిర్మాతగా ఉన్న సినిమాల్లోనే చేస్తారు. ఆయన నిర్మాత, మళ్ళీ పెద్ద నిర్మాత. అమ్మాయిని గెలవలేము, మా స్టోరీ చెప్పాలి, నచ్చపోతే కొడతాడేమో, లేకపోతే అసలు ఆయన రేంజ్ ఏంటి, మేము వెళ్ళగలమా అనుకొని చాలా మంది వెళ్ళట్లా. అసలు అటెంప్ట్ చేయట్లా, అటెంప్ట్ చేయట్లా. మీరు అటెంప్ట్ చేసి పాత్రలు తీసుకెళ్తే మీరు 10 మందిని ఓకే చేస్తాడు ఆయన. ఆయన కూడా నటించాలని ఉంది, మీరు రావట్లేదని ఆయన ఎదురు చూస్తున్నాడు. మీరు అమ్మో ఆయన దగ్గరికి వెళ్ళాలా బాబు, ఎప్పుడు వెళ్ళాలో ఏంటో, అసలు వెళ్తే ఏమంటాడో, ఆయన చేస్తాడో చేయడో. అంటే ఆయన ప్రొడ్యూసర్ కాబట్టి ఒకవేళ మేమే దీన్ని నిర్మిస్తామంటే నేనేం చేయాలి, మరి నా ప్రొడ్యూసర్ ఏమవుతాడు, ఎందుకైనా మంచిది లేవద్దు. ఆ ప్రయత్నాలు కూడా మానుకుంటున్నారు తెలుసా. 20 ఏళ్ళైందండి కనబడి, మధ్యలో యమదొంగ కొన్ని రోల్స్ చేస్తున్నాను, బుజ్జిగాడు మేడ్ ఇన్ చెన్నై, అంతే. ఇంకా పెద్ద చెప్పుకోవడానికి లేదు. ఇక కొంచెం గంభీరమైన క్యారెక్టర్ చేశారు కదా, అదే కొంచెం గంభీరమైన క్యారెక్టర్ అంటే శాకుంతలం, కన్నప్ప ఇలాంటివి ఆయన చూస్తున్నాం. ఇంకా గాయత్రి లాంటి సోలో సినిమాలు. కానీ ఇండిపెండెన్స్ డేకి సంబంధించి ఒక ప్యాట్రియాటిక్ సినిమా సన్ ఆఫ్ ఇండియా వచ్చింది, మన డైమండ్ రత్న బాబు, సరిగ్గా ఆడలేదులేండి. ఆయన ఇప్పుడు మళ్ళీ దక్షకి స్టోరీ ఇచ్చాడు. నెక్స్ట్ మళ్ళీ అదేంటి అసలు సినిమాని మర్చిపోయి మహానటిలో ఎస్వి రంగారావుని రీప్లేస్ చేయాలంటే ఎవరున్నారా అని చూసి మోహన్ బాబే కదా, ఇంకెవరుంటారు? శ్రీహరి గారు లేరు ప్రెసెంట్. మంచి మనకి దేశం గర్వించదగ్గ నటులు చాలా తక్కువ అరుదున్నారు, తెలుగులో ఇంకెక్కువ మంది ఉన్నారు. చాలా మందికి వాళ్ళకు యూనిటీ ఉంది, ఆ యూనిక్నెస్. వీళ్ళే మాత్రమే సెట్ అవుతారు అని. ఇప్పుడు గంభీరమైన పాత్రలు ఏదైనా ఉంటే మోహన్ బాబు గారే. ఆ గంభీరత్వంలోనూ కూడా నవరసాలు పండించాలంటే మోహన్ బాబే. ఎట్లా అంటే ఇప్పుడు యమదొంగ చూడు, ఆ టీవీ ఉంటుంది అనగానే అందరు అటెన్షన్ ఇస్తారు. నెక్స్ట్ అందులోనూ కామెడీ, దాంట్లోనూ చల్లగా గాలి సరసం, దాంట్లో మళ్ళీ అలక, అన్నీ అంటే నవరసాలు ఉన్నాయి దాంట్లో. మళ్ళీ చివరాఖరిలో అరే ఇతని ప్రాణాలు కాపాడగలిగితే బాగుండని కళ్ళలో నిండా నీళ్లు, సెంటిమెంట్ అన్నీ పండించగలడు. అంటే ఒకటే క్యారెక్టర్లో ఇన్ని ఉంటాయి ఆయన పోషిస్తే. ఈవెన్ కన్నప్పలో కూడా ఆ గంభీరత్వము, అలాగే ఆ సున్నితత్వం అన్నీ చూపించాడు. నెక్స్ట్ శాకుంతలంలోనూ కూడా చాలా క్యారెక్టర్స్, ఇంకా బుజ్జిగాడు అంటే ఇక చెప్పాల్సిన అవసరం లేదు. సో ఇట్లా మోహన్ బాబు గారు చేయగలరు, చేస్తారు. ఆయనకు మాత్రమే పెట్టి రాసే పాత్రలు చాలా ఉన్నాయి, కానీ వెళ్ళే ప్రయత్నం చాలా మంది చేయట్లా. మొన్న ఆయనే అడిగాడు శివన్నతో కన్నప్ప ప్రమోషన్స్, నీ సినిమాలో నాకు విలన్ వేషం ఇయ్యాయి మనం చూద్దామని. అదేంటో కానీ ఇక్కడ సెట్ అయింది. కానీ ప్యారడైజ్ నిన్న చేసినట్టు ఎవరికి తెలియదు. మొన్న మంచు లక్ష్మి గారు అన్ఎక్స్పెక్టెడ్గా ఒక మైక్ ముందు కోసం చూసారా మా నాన్న ప్యారడైజ్ ఎలా ఉంటాడు, అయ్యో ప్యారడైజ్ నేను కక్కేసాను ఏంటి అనుకుంది. అయ్యా ఎట్లా కక్కేసింది కదా అందరు తెలిసిపోయిందని వీళ్ళు లుక్కులు రిలీజ్ చేశారు, 2 లుక్కులు. ఇప్పుడు లుక్ గురించి మాట్లాడుకుంటే ఎంత బాగుంది చూడండి. అసలు ఆయన వయసు ఏంటి, ఆయన ఏమీ తెలియట్లా చాలా. అసలు మళ్ళీ ఇంకోటి ప్యారడైజ్ మీద అంచనాలు చెప్పాలంటే టైటిల్లో వీళ్ళు చార్మినార్ వేశారు. సరే ఇప్పుడు నువ్వు హరిహర వీరమల్లో చార్మినార్ చూపిస్తే ఓకే, రజాకార్ లాంటి టైంలో చార్మినార్ చూపిస్తే ఓకే. రెట్రో సినిమా 1980s జరిగింది, సరే జరిగిందిలే అంటే నాని గెటప్, కానీ వాళ్ళంతా ఒక సపరేట్ మనుషుల్లా ఉన్నారు. అంటే ఎక్కడోలో హైదరాబాద్కి వచ్చి ఇక్కడ నుంచి కొట్లాడతారో తెలీదు, లేకపోతే మనకు బంజారా హిల్స్ ఒకప్పుడు బంజారాలు ఉండేవాళ్ళు కదా, మేబీ వాళ్ళ టైప్ ఆఫ్ నేటివిటీతో ఏమన్నా తీసుకెళ్తున్నారా మరి. ఎక్కడ ఏ ఏరియా, ఇప్పుడు మహబూబ్ నగర్, మెదక్, ఈ టైప్ ఆఫ్ తండాలు ఎక్కడ ఉన్నాయి,
అని అందరు ఎదురు చూస్తున్నారు. అంటే ఏదో పాయింట్ అయితే చెప్పాడు, ఓవరాల్ గా చార్మినార్ ఉంది. కానీ నాకు తెలిసి అసలు ఈ లుక్ వచ్చేదాకా కూడా ప్యారడైజ్ అనే లోగో సినిమా హైలైట్ అవ్వాల. ఎప్పుడైతే ఆమె చెప్పటం తర్వాత ఇప్పుడు లుక్ వచ్చిన తర్వాతనే అబ్బో మోహన్ బాబు గారు ఇటువంటి సినిమా వస్తుందా అనేది ఒక పెద్ద డిస్కషన్ అయింది. ఆయన నిజంగా చెయ్యాలి, ఒప్పుకోవాలి అనాలి. కానీ ఇంకో దశాబ్ద కాలం వరకు మోహన్ బాబు గారు ఆయనకు ఉండదు ఓపిక. ఆయన అదే చెప్తున్నా, ఇట్లాంటి సహకరించాలి. ఏజ్ కాదు, మీరు వెళ్ళినప్పుడు చూడండి మోహన్ బాబు గారు మొన్న దసరా విషెస్ చెప్పడానికైనా లేకపోతే వాళ్ళ అబ్బాయి గొడవలైనా ఇలా ఉన్నాడు. కానీ ఒక్కసారి మేకప్ పడిందా మొహానికి ఆయన మారిపోతాడు. అంటే ఆయన లీనం అయిపోతారు కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు మనం ఎందుకు కన్నప్పలో కూడా చూడలా ఆ క్యారెక్టర్ ఒంటి మీద ఒక్కసారి గెటప్ పడిందంటే ఇక అంతే. ఇక మీరు మోహన్ బాబుని చూడరు, ఇంకా గెటప్నే చూస్తూ ఉంటారు. ఆ టైప్గా ఆయనకు ఆ కొత్త ఎనర్జీ ఎలా వస్తుందో కూడా తెలియదు. అండ్ మళ్ళీ దాంట్లో ఒక హ్యూమర్, ఇప్పుడు వీడవడండి బాబు లాంటి సినిమా చూస్తే ఆ టైప్ ఆఫ్ కామెడీ, మళ్ళీ తప్పు చేసి పప్పుకూడలో ఈయన ఒక సాంగ్ పాడడం, నీకక్క చెల్లి అమ్మ నాన్న ఎవరూ లేరా ఓ పిల్ల అని ఆ స్లాంగ్లో పాట రాయడం, అది చాలా గ్రేట్ అసలు. అట్లా మరి ఇప్పుడు దీంట్లో విలన్ తో పాటు ఒక హ్యూమర్ మన శ్రీహర్ గారు పండిస్తారు. అప్పుడు విలన్ లో కూడా ఒక చిన్న హ్యూమర్ ఉంటుంది, అండ్ దాంట్లో మళ్ళీ ఇది ఇవన్నీ ఈయన మాత్రమే చూపించగలడు. ఖచ్చితంగా ప్యారడైజ్ సినిమా మీద ఇప్పటిదాకా ఉన్న అంచనాలు ఇంకో లెవెల్కి వెళ్ళాయని పోస్టర్ వల్ల. ఈయన పోస్టర్ వచ్చిన తర్వాత ప్యారడైజ్ సినిమాకి వచ్చిన చర్చ వల్ల నాని హీరోగా సినిమా హిట్ అవుతుందా, లేదంటే నాని బేస్ గానే ఈ ప్యారడైజ్ హిట్ అయ్యే అవకాశం ఉంటుందా? నాని యాక్చువల్గా ఏంటంటే ఈ మధ్య చాలా సెలెక్టివ్గా వెళ్తున్నాడు. ఈవెన్ ప్రొడ్యూసర్గా కూడా చూడు, కథలు డిఫరెంట్గా వెళ్తున్నాడు. కథలో ఏదో ఉంటే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాడు. ఇంకా అది ఆ డైరెక్టర్ చూసుకోవాలి. ఇంత మంచి నటులు ఉన్నప్పుడు, మంచి హీరో అంతే సమానమైన విలన్ ఉన్నాడు. సో అట్లాంటప్పుడు శ్రీకాంత్ ఓదెల మీద ఉంటుంది భారం అంతా, సినిమాని ఎట్లా తీసుకెళ్ళాలి. శ్రీకాంత్ ఓదెల కూడా ఇప్పుడు మోహన్ బాబు గారిని ఆ పాత్రకు ఒప్పించి ఒక రకంగా ఒక బిగ్ స్టెప్ తీసుకున్నారు, సక్సెస్ అయ్యారు అని కూడా చర్చ జరుగుతుంది. చాలా పెద్ద సక్సెస్, అది గ్రేట్. వెళ్ళగలిగితే కనీసం మనోజ్ దగ్గరికి వెళ్ళగలుగుతున్నారు, కథలు చెప్పగలుగుతున్నారు. లక్ష్మి దాకా వెళ్తున్నారు, కథలు చెప్పగలుగుతున్నారు. విష్ణు దగ్గరికి వెళ్ళలేకపోతున్నారు, చెప్పినా ఏదో ఒకటి రెండు. ఇంకా మోహన్ బాబు దగ్గరికి అసలు వెళ్ళడమే మానేశారు. అమ్మో భయము, ఒప్పుకుంటాడా లేదా, ఆయన కూడా ప్రొడ్యూసరే కదా ఇవన్నీ. బట్ ఇవన్నీ పక్కన పెట్టేసి మంచి మంచి కథలు తీసుకెళ్తే ఎప్పుడు చేస్తాడు ఆయన. అదొక పాయింట్. అయితే ఇప్పుడు మనోజ్ కూడా విలన్ పాత్ర స్టార్ట్ చేసి ఇప్పుడు మళ్ళీ మీరు ఈయన కూడా విలన్ గానే, ఈయన ఆల్రెడీ విలనే, ఇప్పుడు మళ్ళీ కొత్తగా కూడా మళ్ళీ రీస్టార్ట్ చేశాడు విలన్ గా. సో అసలు ఏంటి ఈ ఫ్యామిలీకి, మంచు ఫ్యామిలీకి విలన్ పాత్రలే కొంత పెట్టింది పేరా, లేకపోతే వాళ్ళకి బేసిక్ గా బ్లడ్ లోనే ఉందనుకోవాలా? నిజమే, బికాస్ మీరు మంచు లక్ష్మిది కూడా అనగనగా ధీరుడులో ఆ ఐరేంద్రి గెటప్ అసలు ఏమన్నా చేసిందా. నెక్స్ట్ మళ్ళీ ఆ బాలయ్య సినిమాలో హీరోయిన్ ఉంటది హనీ రోజ్, ఆమెతో పాటు ఒక లెస్బియన్ క్యారెక్టర్ లో ఒక లేడీ విలన్ క్యారెక్టర్ చేసింది, అది కూడా అద్భుతం. నెగిటివ్ షేడ్స్ బాగా పండించగలదు ఈవిడ. నెక్స్ట్ అదే నెగిటివ్ షేడ్స్ లో సక్సెస్ కొట్టాడు నిన్న మంచు. ఆయన హీరోగా ఎప్పుడో సక్సెస్ అయినప్పటికీ మిరాయితో మాత్రం అసలు ఆ నెక్స్ట్ లెవెల్ ఎలివేషన్స్. ఇక మోహన్ బాబు గారు అంటే విలనిజాన్ని ఎలా పండించాలో ఆయనకు తెలియదు, ఇంకెవరికి తెలియదు. ఆయన్ని చూసి విలన్ అయిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అట్లాంటి టైంలో మరి వీళ్ళకి ఈ షేడ్స్ కనెక్ట్ అవుతున్నాయి. ఏమో భవిష్యత్తులో ఒకవేళ విష్ణు గారు కూడా మేబీ ఏమన్నా నెగిటివ్ షేడ్స్ చేస్తే హిట్ అయ్యే అవకాశం ఉండొచ్చు, చెప్పలేదు, చూద్దాం. థ్యాంక్ యూ విజ్ఞాన్. సో మొత్తం మీద మంచు ఫ్యామిలీకి ఖచ్చితంగా విలన్ పాత్రలు అచ్చొచ్చినట్టు కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు ప్యారడైజ్ సినిమా పట్ల మీ అంచనాలు కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.